నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఖతార్లో 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తమ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఒక భారతీయుడు ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చిన తర్వాత ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోవడం చాలా బాధాకరం. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా పెనగలూరు మండలం ఇండ్లూరుకు చెందిన నరసింహులు గారు తన యొక్క కుమార్తెను చూసేందుకు వెళుతూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈయన ఖతారు వెళ్లి వారం క్రితమే స్వగ్రామానికి వచ్చాడని చెప్పి అవ్వగారి ఇంటి వద్ద ఉన్న కుమార్తెను చూసేందుకు చిన్న కుమారుడు రిషితో కలిసి నెల్లూరుకు బైక్ లో నరసింహులు గారు బయలుదేరారు. ఓబులాయ పల్లె వద్దకు చేరుకోగానే మరో బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా, అలాగే ఆయన యొక్క కుమారుడైన రిషికి గాయాలయ్యాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఖతార్ నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసి తన యొక్క కుటుంబాన్ని చూసుకుని తిరిగి వెళ్లాలని చెప్పి వచ్చిన ఆయన ఇటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమన్నా. ప్రస్తుతం మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో అయితే ఆయన పెనగలూరు మండలం ఇండ్లూరు ఊరైతే ఉంది. కాబట్టి ఎవరైనా సరే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ, అలాగే ఎక్కడైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే బైక్ల పైన వెళ్లకుండా దయచేసి బస్సులు మరియు ఇతర రవాణా సౌకర్యాలను వినియోగించుకోవడం మంచిది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.